వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. నేర పరిశోధనలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్యకు రాష్ట్రంలోనే అత్యుత్తమంగా ఏబీసీడీ అవార్డు రావడం భీమవరం నియోజకవర్గానికి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. తారక రామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు ఆధ్వర్యంలో భీమవరం 32వ వార్డులో ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి ఎన్క్లేవ్లో డీఎస్పీ జయసూర్యను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ రాబోయే కాలంలో మరింత సమర్థవంతంగా పనిచేసి భీమవరం నియోజకవర్గం శాంతి భద్రతలను కల్పించాలన్నారు. అనంతరం డీఎస్పీ జయసూర్య దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నుండి కానిస్టేబుల్ వరకు అందరి సహకారంతో శవం పార్సిల్ కేసును చాకచక్యంగా ఛేదించామన్నారు. అధిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసును ఛేదించినట్లు పేర్కొన్నారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించిన అధికారులు ఉన్నతాధికారుల మన్ననల్ని కాకుండా ప్రజల మన్ననలు కూడా పొందుతారని పళ్ల యేసుబాబు అన్నారు. భీమవరం పట్టణంలో బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఏబిసిడి అవార్డు మన డిఎస్పి గారికి, సిఐలకి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డిఐజీ గారి చేతుల మీదుగా అవార్డు ఇవ్వటం జరిగింది. ఇది చాలా ప్రతిష్టాకరమైన అవార్డు. ఇది ఇన్వెస్టిగేషన్ ఎంతో పర్ఫెక్ట్గా చేసి ఎంతో డీప్గా లోపలికి వెళ్ళి అన్ని విషయాలు శోధించిన వాళ్ళకే ఇటువంటి అవార్డు వస్తుంది. ఈ అవార్డు రావటం మన భీమవరం పట్టణానికి, మన నియోజకవర్గానికి చాలా సంతోషకరం. డిఎస్పి గారికి, 1 టౌన్ 2 టౌన్ రూరల్ సిఐలకి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాగల రోజుల్లో మన భీమవరం పట్టణాన్ని లా అండ్ ఆర్డర్ విషయంలో మంచి ప్రశాంతతగా ఉండే విధంగాను, మంచి పేరు తెచ్చే విధంగాను వారు నడుచుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మన భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ అంజిబాబు గారు, అలాగే యేసుబాబు గారు, అలాగే డాక్టర్ గారు, మన బాపిరాజు గారు, మా టీం అందరికీ నమస్కారాలు. నిజంగా ఇది అద్భుతమైన రోజు మా అందరికి మాత్రం, మా టీం మొత్తం. ఇది నా ఒక్కడనే చేశానంటే అతిశయోక్తి. కానీ ఈ కేసు జరిగిన రోజున మొదటి రోజున మేము పెద్దగా అనుకున్నాం, పెద్ద కేసు కాదేమో అనుకున్నాం. మధ్యాహ్నం కల్లా ఇది 2 రాష్ట్రాల్లోనే సంచలనంగా తయారైంది. 2వ రోజుకి నేషనల్ మీడియాని అట్రాక్ట్ చేసింది. ఆ రోజు నుంచి మా ఎస్పీ గారు కానీ, అద్నాన్ ఆయుష్మార్ అడిషనల్ ఎస్పీ గారు కానీ, ఈవెన్ మా ఐజీ గారు కానీ, అశోక్ కుమార్ గారు అందరూ దాదాపుగా, మా ఐజీ గారు 2 సార్లు భీమవరం ఇక్కడికి వచ్చారు ఇది కేసు గురించి. ఈ కేసు ఎవరికి చెప్పినా యాక్చువల్గా అయితే అర్థమయ్యేది కాదు. ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసినది అర్థమయ్యేది కాదు. ఒక్కొక్కరికి 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఆడవాళ్ళకి 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, మగవాడికి 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇంకోటికి మిస్సింగ్ ఉంది. ఎవరికి చెప్పినది విచిత్రమైన కథలా ఉండేది అందరికీ. పాపం మా టీం అందరూ కూడా, మా ఎంటైర్ సిఎస్ కానీ, ఎస్ఐస్ కానీ అందరం, మా ఆక్విడ్ సర్కిల్ స్టాఫ్ కానీ అందరూ కూడా ఒకే తాటి మీద ఉండి దాదాపు 5 డేస్ మా ఎవరికి నిద్ర లేవు. మేము టెక్నికల్గా దీన్ని బాగా ఉపయోగించుకుని, డిజిటల్ టెక్నాలజీని బాగా ఉపయోగించి, ఆ డిజిటల్ టెక్నాలజీ మూలంగానే అతన్ని పట్టుకోగలం ఇమీడియట్గా 4th డేని. ఒకవేళ ఆ రోజు కనుక మేము మిస్ అయ్యి ఉండుంటే ఇంకా మరి ఎప్పటికీ దొరికేవాడు కాదేమో అతను. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ప్రాక్టీస్ ఏంటంటే, ఆడు టోపీ పెట్టుకుంటాడు, ఒక మాస్క్ వేసుకుంటాడు, అలాగే ఆ వైఫ్ మాస్క్ వేసుకుంటుంది, ఆ పిల్ల కూడా మాస్క్ ధరిస్తుంది. ఇప్పుడు లాస్ట్ 1.5 years నుంచి వాళ్ళు కాళ్ళ ఏరియాలో ఉన్నారు, కానీ ఎవరు వాళ్ళ ముఖం చూడాలి. వీడు టోపీ పెట్టుకుంటాడు, వాళ్ళ ఏరియాలో కూడా వీడి ముఖం ఎప్పుడు చూడలేదు. అసలు ముఖం ఫీచర్స్ ఎలా ఉంటాయనుకుంటే, ఫస్ట్ వైఫ్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న ఫోటో దొరికింది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఆ ఫోటో ఆధారంగా చేసుకుని సుమారుగా ఇలా ఉంటాడని మేము అంచనా వేసాం అంతే. తప్ప ఏ కెమెరాలో కానీ ఎక్కడ కానీ ఆడి ఫోటో కానీ, వాడి యొక్క వేర్ అబౌట్స్ కానీ, ఈవెన్ ఇంట్లో అద్దెకిచ్చిన వాళ్ళు కూడా వాడి ముఖాలు ఎవరికి తెలియదు పూర్తిగా. ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారు, బయటకు వస్తే మాస్క్ పెట్టుకుని వచ్చేవాడు. ఎటువైపున బుల్లెట్ మీద వచ్చేవాడు, లేదా కార్లో వచ్చేవాడు, మాస్క్ పెట్టి టోపీ పెట్టుకుని వచ్చేవాడు. ఇంతే తప్ప వివరాలు ఎవరికి కూడా వాళ్ళ గురించి అంతగా తెలియని కేసుని నిజంగా అద్భుతంగా మా కానిస్టేబుల్స్ నుంచి
మా ఎస్పీ గారి వరకు అందరూ కూడా ఒకే తాటి మీద ఉండి పనిచేసాం అందరం కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణాలు జరిగాయి, వారందరికీ ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు వర్తిస్తాయని చెప్పిన మంత్రి సంధ్యారాణి. తారక రామ తీర్థసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది, మంత్రి నిమ్మల రామానాయుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొగాకు రైతులను ఆదుకుని తీరతామని హామీ ఇచ్చిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. అత్యంత ఖరీదైన భూములను అర్హత లేని కంపెనీలకు దారాదత్తం చేయడం దారుణం, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని విమర్శించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.